ఈ వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వీళ్ళ డ్రెస్ కు సంబంధించిన బట్టల పైసలు కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇవ్వలేదు. వీళ్ళంట కూర్చోమని చెప్తారు, మేడం ప్లీజ్ కొంచెం మాకు ఆ పైసలు ఇప్పేయండి మేడం అంటే వాళ్ళకు ఒక క్వార్టర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మభ్యపెట్టడానికి మేము ముందుకు వస్తా ఉన్నాడు. కాబట్టి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాయ మాటలు నమ్మకండి, ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి. ఇప్పటికే 9.5 సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం. ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు. కాబట్టి గత 9.5 ఏళ్లు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం. తెలంగాణలో ₹1 అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు. ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు. మరి అప్పుడు ఒక్కటైనా కూడా ఆ హామీ నెరవేర్చుకున్నాడా? దుబ్బాక ప్రజలు ఆలోచించాలి, మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నాను. ఇక వెంకట్రామరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కాళ్ళు మొక్కి పబ్లిక్ గా ఈరోజు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయి ఈరోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒక్కసారి ఆలోచించండి. అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపు వెళ్ళి పొద్దున లేచి వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మధు గారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి. అంటే ఆయనకు వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నది. కాకపోతే కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత శ్రీను గారికి మధు గారికి మధ్యలో కొంత ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు ముఖ్యం కాదు, మనకు పార్టీ ముఖ్యం, హైకమాండ్ ఆదేశం ముఖ్యం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ముఖ్యం అని చెప్పి ఈరోజు వారు కూడా కదలి వచ్చి ఇందులో కూర్చొని వాళ్ళ నాయకులను కూడా తీసుకొచ్చి రేపు మధు గారి గెలుపు కోసం మా వంతు కృషిని అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు. దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ గెలిపించే వరకు కూడా మనం అహర్నిశలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. మనము ఓడిపోతామేమో, గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి కానీ మనం గెలుస్తా ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలనేటువంటి ఆలోచన మనకు రావద్దు. కాబట్టి మీరు రాత్రి పవలు నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మీ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచే దిశగా వెళ్లాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, మీరు కూడా ఆదమరవద్దు. మీరు ఆదమరిస్తే నష్టం కలిగేది పార్టీకి. కార్యకర్తలు ఈరోజు ఒక మాకు చెట్టు కొమ్మలు, మేమైతే మీరు కూకటి వేళ్ల లాంటి వాళ్ళు. మీరు వేళ్ళు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది. మేము కొమ్మలు లాంటి వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెట్టు లాంటిది. మీరు కూకటి వేళ్ల లాంటి వాళ్ళు. మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది, మేము గట్టిగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి